అమీర్పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎంతమంది ప్రాణత్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు అయినా తెలంగాణలో వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇంకా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. కొంతమందికి తెలంగాణ పట్ల ఇంకా విద్వేషం పోలేదన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారని, వారి విగ్రహాలు ఏర్పాటు చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఉద్యమకారులను అవమానించే విధంగా ఎన్టీఆర్ విగ్రహం పెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే మరో మిలియన్ మార్చ్ తరహాలో విద్యార్థులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. పోరాట ఫలితంగా ఎంతో మంది విద్యార్థుల ప్రాణ త్యాగాల వలన తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతా ఉన్నది. అయినా కూడా తెలంగాణ వ్యతిరేక శక్తుల ఆనవాళ్లు ఇప్పటికి ఇంకా కొనసాగుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళకి తెలంగాణ మీద ఇంకా విద్వేషం పోలేదు. ఇంకా తెలంగాణ పట్ల వీళ్ళకి ఇంకా కోపంగానే ఉన్నారు. ఇంకా ఇవాళ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణం నుంచి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తా ఉన్నా. హైదరాబాద్ నడిపొట్టున దేనికోసం మీరు ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సి వచ్చింది? 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూస్తుండగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచి, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమకారులని అవమానపరిచే విధంగా ఇవాళ నువ్వు అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నావంటే దాని ఇంకున్న మొదలబైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు, చెప్పండి. దేనికోసం మీరు విగ్రహం పెడతా ఉన్నారు? మీకు విగ్రహం పెట్టాలనుకుంటే తెలంగాణ కోసం కొట్లాడిన తమ ప్రాణాలని పణంగా పెట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కావాలి.